ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే చందు వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ వస్తుంది పక్కనే, దాన్ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఇళ్లలో బొద్దింకలు బల్లులు అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చిన్నపిల్లల ఇళ్లలో బొద్దింకలు అవి ఎక్కువగా ఉంటే మనము చాలా కేర్ తీసుకుంటాం కదా. సో అలా బొద్దింకలు అవి ఎక్కువగా ఉన్న వాళ్ళ కోసం ఇలా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక గిన్నెలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ వాటర్ వరకు యాడ్ చేసుకోండి. ఆ వాటర్ అనేది మనకి బాగా వేడెక్కాలన్నమాట. సో ఈలోపు ఈ వాటర్ వేడెక్కేలోపు కూడా మనకి కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా, ఎందుకంటే బాగా మరిగించాలన్నమాట. సో ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఈ వాటర్ వేడెక్కేలోపు ఈలోపు అయితే నేను ఇక్కడ ఒక 8 వరకు అగరబత్తులు తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అగరబత్తులైనా పర్వాలేదు. అగరబత్తులు తీసుకుని వీటిని ఇలాగా ఒక పేపర్ ప్లేట్ ఉంటుంది కదా, సో దాంట్లో పెట్టి ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుని మెత్తగా దాన్ని పౌడర్ లాగా దంచుకోవాలన్నమాట. మనకి కలవంలో వాటిలో దంచుకుంటే దీని స్మెల్ అంతా దానికి పట్టేసి తర్వాత మనం ఏమి దాంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి ఇలా ఒక పేపర్ ప్లేట్లో వేసుకొని దంచుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూడండి, ఆ అగరబత్తుల పుల్ల నుంచి మొత్తం ఆ పైన పౌడర్లా వచ్చేయాలన్నమాట మొత్తం అంతా కూడాను. సో ఇలా ఇది పౌడర్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మెత్తగా పౌడర్లా అయితే దంచేసుకోవాలి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. చూడండి, ఇక్కడ నేను ఈ పుల్లల నుంచి అగరబత్తుల పౌడర్ని సెపరేట్ చేస్తాను. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్పూరం బిళ్ళలండి. కర్పూరం వాసనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ అలాగే ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తాయి కదా, అవన్నీ కూడా రాకుండా మనకి సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ కర్పూరం బిళ్ళలను కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మనం మెత్తగా పౌడర్లా అయితే దంచి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా ఈ అగరబత్తుల పౌడర్ కానీ కర్పూరం బిళ్ళలు కానీ మొత్తం అంతా కూడా పౌడర్లా అయిపోవాలి. మీరు ఒకసారి టిప్ మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మనకి దోమలు కానీ బొద్దింకలు కానీ ఏమీ రావన్నమాట. చిన్నపిల్లల నెలల్లో ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మనం చాలా కేర్ తీసుకోవాలి, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో ఇక్కడ ఇలా ఈ పౌడర్ చేసుకున్న దాన్ని మనము ఈలోపు మనం పక్కన పెట్టుకుందాము. అక్కడ వాటర్ మరిగించుకుంటున్నాం కదా, ఈ పౌడర్ని అంతా కూడా మనము ఆ వాటర్లో వేసేసుకుని బాగా మరిగించుకోవాలన్నమాట. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ చందు వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత ఛానల్ దీక్షు వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ డిలీట్ అయిపోయింది. సో అందుకనే ఈ ఛానల్ పెట్టాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, వాటర్ బాగా మరిగింది కదా. సో ఇప్పుడు అందులో నేను ఈ పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. ఈ పౌడర్ అంతా యాడ్ చేసి ఒక 5 to 10 minutes వరకు మనము మరిగించుకోవాలి. మరిగించుకున్నాక ఇక్కడ అది స్కిప్ అయిపోయిందండి, అంటే స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 5 to 10 minutes చల్లారబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని వదిలేసుకోండి, అది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు అలా చల్లారిన తర్వాత ఇలా ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. అది ఎలాగో కూడా నేను మీకు ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే మనకి ఇలాంటి షింకుల దగ్గర వాటర్ కుళాయిల దగ్గర ఎక్కువ బొద్దింకలు ఉంటాయి కదా, మనకి ఇలా బొద్దింకలు ఎక్కువ తిరిగే ప్లేసుల్లో షింకు దగ్గర అక్కడ మనకి ఆ లిక్విడ్ అనేది ఒక కప్లో వేసుకుని పెట్టినట్లయితే ఆ ఘాటు స్మెల్కి బొద్దింకలు మళ్ళీ తిరిగి రావు.